తర్వాత డెలివరీ తర్వాత నాకు షుగర్ ఉంటుందా ఉండదా అనేది మెయిన్ డౌట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్ చాలా మటుకి తగ్గిపోతుంది డెలివరీ తర్వాత. కానీ డౌన్ ద లేన్ ఏజ్ పరంగా 40 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాతనో ఎప్పుడో డయాబెటీస్ రావడానికి రిస్క్ ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలో అప్ ఇస్ రిక్వైర్డ్. ప్రెగ్నెన్సీకి ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో కంట్రోల్ అనేది కొంచెం కష్టంగా ఉంటది, మెడికేషన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటది. సో వాళ్ళు ఇంకా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ కంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడే షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అంటే కంజనైటల్ అనామలీస్ అంటే ఫార్మేషన్ డిఫెక్ట్స్ రావడానికి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, అంటే ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో షుగర్స్ ముందు డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్స్ మంచిగా కంట్రోల్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ షుగర్స్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి ఫర్ అ బెటర్ అవుట్కమ్ ఇన్ ద మదర్ అండ్ ద బేబీ. తర్వాత డెలివరీ అయిపోయినాక ఈవెన్ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ కూడా డెలివరీ అయిపోయినాక షుగర్స్ నార్మల్ అయిపోతే మందులు ఆపేసినా కూడా ఒక 6 వీక్స్ అయినాక మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మొత్తం నార్మల్ కి వచ్చిందా రాలేదా ఎట్లా ఉంది అనేది ఫాలో అప్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి 6 మంత్స్ తర్వాత బ్లడ్ షుగర్స్ టెస్ట్ చేసుకోవాలి. సో డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ.